అమావాస్య చీకటి. కనకగిరి గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా వీధి కుక్కలు భయంగా కలవరిస్తూ ఊళలు వేయడం మొదలుపెట్టాయి. గ్రామ పొలిమేరలో కాపలా ఉన్న భటుడు సూరయ్యకు గుండె ఆగినంత పడింది. అల్లంత దూరంలో గాలిలో తేలుతున్నట్లుగా ఒక పెద్ద ఎర్రటి కన్ను వాడివైపు వస్తోంది. డమ్ డమ్ భూమి అదిరిపోయేలా అడుగుల చప్పుడు. ఆ ఎర్రటి కన్ను వెనుక 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక నల్లటి ఆకారం. ఒంటి కన్ను రాక్షసుడు! అని అరుస్తూ సూరయ్య స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఊరి ధాన్యాగారంలో ఉన్న 100 బస్తాల జొన్నలు మాయం. గత నెల రోజులుగా కనకగిరిలో ఇదే తంతు. రాక్షసుడి భయానికి రైతులు పొలాలకు వెళ్లడం మానేశారు. జనం ఊరు విడిచి వెళ్లిపోవడానికి మూటలు సర్దుకుంటున్నారు. గ్రామ పెద్ద దిగులు పడిపోయాడు. ఈ రాక్షసుడిని వదిలించే దేవుడెవరు? సరిగ్గా అప్పుడే ముందుకొచ్చాడు రిషి. కత్తి పట్టడం కంటే బుర్ర వాడటంలో మహాదిట్ట. అయ్యా, ఇది రాక్షసుడి పని కాదు. రాక్షసులకు మన ఊరి జొన్నలు చింతపండు ఎందుకు? ఈ రాత్రికి నేను కాపలా ఉంటాను. ఆ ఒంటి కన్ను వెనుకున్న గుట్టు విప్పుతాను. రిషి ముందుగా క్రైమ్ సీన్ దగ్గరకు వెళ్ళాడు. సూక్ష్మంగా పరిశీలించాడు. మట్టిలో 2 అడుగుల పొడవున్న రాక్షసుడి పాదముద్రలున్నాయి. కానీ రిషి ఒక విషయం గమనించాడు. పాదముద్రలు అంత పెద్దగా ఉన్నా మట్టిలో కేవలం అంగుళం లోతు మాత్రమే దిగబడి ఉన్నాయి. నిజంగా అంత పెద్ద రాక్షసుడే అయితే దాని బరువుకి పాదం మరింత లోతుగా దిగబడాలి కదా. అలాగే గోడపై ఒక చోట ఎర్రటి గాజు ముక్క, కింద ఒక పొడవైన వెదురుబద్ద ముక్క దొరికాయి. రిషి పెదాలపై చిన్న చిరునవ్వు వెలిసింది. వాడికి విషయం అర్థమైపోయింది. రిషి తనతో పాటు 2 భటులను తీసుకుని కాపలాకు కూర్చున్నాడు. ఆ భటులు నిలువెల్లా వణుకుతూ రాక్షసుడిని తరిమి కొట్టడానికి నిమ్మకాయలు, వేప మండలు పట్టుకుని కూర్చున్నారు. అర్ధరాత్రి దాటింది. మళ్ళీ ఆ ఎర్రటి కన్ను. డమ్ డమ్ అడుగుల చప్పుడు. అమ్మో, రాక్షసుడు మనల్ని తినేస్తాడు అంటూ భయంతో పక్కనే ఉన్న చింత చెట్టు ఎక్కేసి కొమ్మలను పట్టుకుని వేలాడసాగారు. రిషి మాత్రం నవ్వుకుంటూ ధైర్యంగా దారి మధ్యలో నిలబడ్డాడు. ఓయ్ మానవా, నా దారికి అడ్డం తప్పుకో, లేదంటే నిన్ను పచ్చిగా నమిలేస్తా. నమలడానికి నీకు పళ్ళుండాలి కదరా అని అరుస్తూ రిషి తన చేతిలో ఉన్న ఒక తాడును గట్టిగా లాగాడు. దారికి అడ్డంగా రిషి ముందే కట్టి ఉంచిన నల్లటి దారం ఆ రాక్షసుడి కాలికి తగిలింది. దాని చేతిలో ఉన్న ఒంటి కన్ను కాస్త పక్కన పడి పగిలిపోయింది.
రిషి వెంటనే కాగడాలు వెలిగించాడు. మన నిమ్మకాయలు పనిచేశాయేమో. వంటికన్ను రాక్షసుడు కింద పడ్డాడు. అక్కడ ఏ రాక్షసుడూ లేడు. ఉన్నదల్లా పక్క ఊరి దొంగల ముఠా నాయకుడు గండడపిల్లు. ట్విస్ట్ ఏంటంటే వాడు 10 అడుగులు లేడు. పొడవైన 2 వెదురు కర్రల మీద నిలబడి నడుస్తున్నాడు. ఆ కర్రల అడుగున రాక్షసుడి పాదాల్లా చెక్కిన చెక్క ముక్కలు తగిలించాడు. ఇక ఆ ఒంటి కన్ను అనేది కేవలం ఎర్రటి గాజున్న ఒక లాంతరు. దాన్ని ఒక పొడవైన కర్రకు కట్టి గాలిలో తేలుతున్నట్లు ముందుగా పట్టుకుని నడుస్తున్నాడు. అదంతా చూసి రాక్షసుడని జనం భయపడ్డారు. దొంగలు సులభంగా ఊరి ధాన్యం దోచుకుంటున్నారు. గ్రామస్తులంతా నిద్రలేచి అక్కడికి చేరుకున్నారు. దెయ్యాలు, రాక్షసులు అని గుడ్డిగా నమ్మకండి. భయం మన కళ్లకు గంతలు కడుతుంది. ఏ దెయ్యానికి మన జొన్నలు పప్పులు తినాల్సిన కర్మ పట్టలేదు అని రిషి చెప్పేసరికి ఊరంతా గొల్లుమంటూ నవ్వింది. గ్రామ పెద్ద దొంగలను రాజుగారికి అప్పగించి రిషికు 10 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. Moral stories.